నా కుటుంబానికి దగ్గర నేను వచ్చిన. ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. నేను కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఇచ్చారు కదా జాతీయ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది. నేను ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. జైపాల్ రెడ్డి కరెక్ట్ సెంట్రల్ మినిస్టర్ చేసిన తర్వాత 2014 తర్వాత వచ్చింది. మీరు జైపాల్ రెడ్డి ఒకటేసారి ఏఐసిసి స్పోక్స్ పర్సన్ చేశారు. అంటే 10 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఏఐసిసి స్పోక్స్ పర్సన్. రేణుకా చౌదరి అవునా కదా, మంచి పదవి ఇచ్చారు. నేను కాదంటలే అన్నా. అండ్ ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్. మీరున్నప్పుడే జైపాల్ రెడ్డి కూడా ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్ టు దెమ్. బట్ యూ రియలైజ్ నౌ, మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చింది వాస్తవం కావచ్చు, నేను కాదంటలేను. నేను కృతజ్ఞతగా పనిచేసినాను. బహుశా ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఎంతైతే పని చేసినరో, ఇదే ఇట్లా చెప్తేనే ఏమరా డబ్బా కొట్టుకుంటున్నారా అని చెప్పని చూసేవాళ్ళు అనొచ్చు, మీరు అనొచ్చు. ఎంతైతే పని చేసినరో అంత సమానమైన పని దాసోజు శ్రవణ్ అనేటోడు ఒక్కడు చేసిండు. ఇది ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న పెట్టుబడిదారు దొరలు ఒప్పుకోకపోవచ్చు ఇవాళ అధికారం అనుభవిస్తున్న వాళ్ళు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ గివ్ మై బ్లడ్, మై స్వెట్, మై టైమ్, మై మనీ. నాట్ జస్ట్ పవర్ పాయింట్, నాట్ జస్ట్ పవర్ పాయింట్ అండి. ఇవాళ ఇదే అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, కైలాష్ నేత అని మున్గోడు ఉంటాడు. పిడికేడు మంది ఓడిపోయిన తర్వాత గాంధీ భవన్ మెట్లెక్కడానికి ఎవడు తయారుగా లేడు, ఎవడు లేరు. ఖద్దరు బట్టలన్నీ మడిచి మూలకు పెట్టి ఇంట్లో కూర్చున్నారు అందరూ. మేమే 2014 తర్వాత మేమే కాపలా కుక్కలు లెక్క అక్కడ ఉండి రోజు పార్టీ నిర్మాణం కోసము, పార్టీ సిద్ధాంతాలని చెప్పని, నిర్మాణం అని చెప్పని, ప్రభుత్వం అని, ప్రజల సమస్యలని మాట్లాడుకుంటా తిడుతున్న, రకరకాల బలహీనతలున్నా, ఇబ్బందులున్నా ఎదుర్కొని నిలబడి పార్టీ కోసం పనిచేసినాం. యూఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ. డబ్బులున్న కుటుంబాలు కావు కదా. మా ఇంట్లో తాతలు ముత్తాతలు బాగా డబ్బులు సంపాదించి పెట్టినరు. మేము లేదా మంత్రులుగానో ఎమ్మెల్యేలుగా పనిచేసి మూలిన సొమ్ముంది కాదు, ఏం లేవు, గుండె ధైర్యం తప్ప పనిచేసి. అప్పటి వరకు 90s నుంచి 2007 వరకు చూసిన డబ్బులన్నీ అయిపోయాయి. 2014 వరకు అవే సర్వైవ్ చేసినాయి, అయిపోయినాయి, ఏం లేవు. నా అఫిడవిట్ చూడండి, తెలుస్తుంది. చూడలేదు ఎంత మొత్తం ఆస్తులు ఎంత ఉంటుందని నా వైఫ్ ఉంటాయి. బికాస్ షీ ప్రొఫెసర్ కదా, ఆమెకు ఇప్పుడు వైఫ్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా. She used to support me. She used to support me. నేను కూడా చిన్న కన్సల్టింగ్ చేసేవాడిని, తర్వాత ట్రైనింగ్ చేసేవాడిని, స్టాఫింగ్ చేసేవాడిని, కొన్ని రోజులు చేశాను. సో నా స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా షేర్లు అన్ని అమ్ముకున్నా, స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం సొమ్ము అమ్మేసిన. నా ప్రావిడెంట్ ఫండ్ అంతా అమ్మేసా. ఒక జిద్ అనమాట, ఎప్పుడో ఒకనాడు మెట్టెక్కమా గమ్యం చేరమా అని చెప్పని. Not that, what I'm going to get tomorrow as a salary is such a huge amount compared to what I lost. But then, గమ్యం చేరుకుంటాం కదా, మెట్టెక్కుతాం కదా అని ఒక జునూన్. ఆ జునూన్తో ఇక్కడ దాకా వచ్చినాము. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ప్రేమతో, ఆప్యాయతతో, నమ్మకంతో, విశ్వాసంతో గతాన్ని అంతా మరిచి వారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు. కాబట్టి నేను మీకు ధన్యుణ్ణే, మీ కృతజ్ఞుణ్ణే. చాలా లక్షలాది మంది ప్రజలు, మిత్రులు, ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు రావాలని చెప్పని కోరుకునే వాళ్ళు, వాళ్ళందరికీ నేను రుణగ్రస్తుడిని. కేసీఆర్ గారికి ముఖ్యంగా నేను రుణగ్రస్తుడిని. వారు ఇవాళ కేసీఆర్ వ్యతిరేకంగానే మీరు నేరేటివ్ బిల్డ్ చేశారు.